పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. ప్రజలందరూ ప్రభుని నమ్మాలి, పరలోకమే ఉన్నదని తెలియాలి. మరణించిన మనిషికి బ్రతుకు ఉందని మహనీయులకు తెలియాలి. క్రీస్తు ద్వారానే స్వర్గముందని ప్రతి మనిషి తెలుసుకోవాలి. పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. పెందలకడ నీవు లేచి అందరితో నీవు కలిసి క్రీస్తు మరణం పునరుత్థానం ప్రకటించుచు పనులు చేస్తూ అందమైన దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం చదువుకుందాం, ప్రార్థన చేసుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయంలో ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నాం. ఆ వాక్య భాగాన్ని చదువుతాను. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవల్లని కైసరు అగుస్తు వలన ఆజ్ఞాయను. యేసేపు దావీదు వంశములోనో గోత్రంలోనో పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు చుక్క కనుగొని జ్ఞానులెంతో మక్కువతున్నా ప్రభుని కనుగొన్నా చక్కగా బేత్లెహేము
వచ్చిరి కానుకలిచ్చిరి చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందునా చెంత చేరెను రండి సర్వ జనాంగమా సంతసముందుమా కన్యగర్భము పుట్టెను కరుణ గల రక్షకుడు క్రీస్తుడు ధన్యులగుటకు రండి వేదీనులై సర్వమాన్యులై చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందునా చెంత చేరను రండి సర్వ జనాంగమా సంతసముందుమా పాపమిల్లను పరిహరింపను పరమ రక్షకుడవతరించెను దపు చేరిన వారికిడుకడు భాగ్యము మోక్ష భాగ్యము చింతలేదిక పుట్టెను వింతగను బెత్లెహేమందునా చెంత చేరను రండి సర్వజనాంగమా సంతసముందుమా. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము లూకా 2వ అధ్యాయము 8, 9, 10, 11, 12, 13 చదువుతున్నాము. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొచ్చుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడింది. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాడు. ఒక్క శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పారు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచున్నాడు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించున్నాడు. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, మరి ఈ సమయంలో దేవుడు మనకు మంచి తరుణం అనుగ్రహించాడు. కాబట్టి మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామంలో అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలన్నింటినీ దీవించి ఆస్వాదించి కాచి కాపాడుగాక. మనందరము దేవుడి దయ వల్ల ఈ 2024 సంవత్సరం అంతా జనవరి మొదలుకొని డిసెంబర్ 25 వరకు దేవుడు మనల్ని కాపాడాడు. తిరిగి మనల్ని నూతన సంవత్సరంలో ఆ యొక్క జీవనకరమైన సంవత్సరంలో 2020 సంవత్సరంలో మనందరూ సజీవులుగా చేర్చాలని కూడా నేను కోరుకుంటూ ప్రతిదినము అనుదినం ప్రార్థన చేస్తాను. మీకు అందరికీ నా యొక్క దీవెనలు ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాను. మీ కుటుంబాలు ఎల్లప్పుడూ ఈ విధంగానే దేవునిలో వాడబడుతూ మరి నాకు చాలా సంతోషంగా. ఎందుకంటే మీరు సువార్త ప్రతి ఆదివారం సువార్తలో అందరూ ఒకరు కాదు ప్రతి ఒక్కరూ పాల్గొంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. లోక సువార్తలో 2వ అధ్యాయంలో మొట్టమొదటిగా మనం చదివిన ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాశంకరాయవలని క్రైస్తవులు అయ్యుక్స్తు వలన ఆజ్ఞాయను వలన ఆజ్ఞాయను అని ఉంది కదా. అది దేవుడు ఏర్పాటు చేసిందా లేకపోతే మామూలుగానే? కురేని సిరియా దేశంలో అధిపతి అయిన మొదటి ప్రజా సంఖ్య. ఈ సంఖ్య ఏంటి? దేశంలో అప్పటికి ప్రజా సంఖ్య లేదు. ఏ ఊరోళ్ళు ఎవరు తెలియదు. కాబట్టి ఎందుకు చేశాడంటే అది దేవుని ఏర్పాటులో ఉంది. ప్రతి మనకు జరిగిన దేవుని ఏర్పాటులో, మన కుటుంబం జరిగినా కూడా దేవుని ఏర్పాటులోనే. దీవెనలు ఇవ్వాలన్నా దేవుని ఏర్పాటే, శిక్షించాలన్నా కూడా దేవుని ఏర్పాట్లు ఉంటాయి. అంతేగాని ఇక ఎవరికి ఉండదు. అది మన క్రైస్తవులు నమ్మాల్సింది. అది ఎందుకు ఏర్పాటు చేసేటంటే ఆయన
ప్రయాసానికి ఎందుకు చేశాడు అంటే ఒక రహస్యం ఏంటంటే బెత్లెహేములో యేసు ప్రభు పుట్టాల. బెత్లెహేములో యేసు ప్రభు పుట్టాలంటే ఎక్కడ ఉండారు? వీళ్ళు నజరేతులో ఉండరు, బెత్లెహేముకి రారు. కానీ ప్రయాస మన యేసేపు ఎవరంటే బెత్లెహేములో సొంత ఊరు ఉంది, సొంత ఊరు, కానీ రాడు. చెదిరిపోయాడు చాలామంది, అనేక మంది. వాళ్ళందరూ సమకూర్చడానికి ఒక్కసారి ఏం చేశాడంటే దేవుడు ఐగుస్తూ రాజుతో కైసరు ఐగుస్తుతో మాట్లాడాడు. దేవుడు మాట్లాడతాడు. యెషయా కొడుకు దావీదు రాజు చేయాలంటే దావీదు గొర్రెలు కాపరి, గొర్రెలు కాసుకునేవాడు. ఎక్కడో అడవిలో రాజు చేయాలి. సౌలు తర్వాత రాజు దావీదు కావాలి. ఆ రాజ్యానికి రాజు కావాలంటే ఏం చేశాడు? యెషయాకి వాళ్ళ ఆయనకి ఒక మంచి ఆలోచించాడు. నువ్వు పోయి అన్నలు ఎక్కడున్నారు? యుద్ధం చేస్తున్నారు. ఎక్కడ? ఫిలిస్తీన్లకి ఇశ్రాయేలుకి యుద్ధం జరుగుతుంది కాబట్టి నువ్వు వెంటనే వాళ్ళకి పోయేసి ఈ ఆహారం తీసుకుపోయి ఇవ్వమన్నాడు. అక్కడ పోతే అక్కడ ఫిలిస్తీన్లకి ఇశ్రాయేలుకి యుద్ధం జరుగుతూ ఉంది. ఫిలిస్తీన్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు 7 అడుగులు ఉంటాడు. గుల్యాత్ చూసి ఫిలిస్తీన్ జనాంగం భయపడిపోయారు. కాబట్టి గొల్యాత్ జయించేవాడు ఎవరు లేరు. దేవుని ఏర్పాట్లు దావీదు ఇక్కడి నుంచి అక్కడ పోయి ఒక వరుసలో రాయి పెట్టుకొని ఆయన చంపాడు. చంపిన తర్వాత తనకి ఏం చేశాడు? సౌలు కుమార్తెనిచ్చి రాజ్యాన్ని ఇచ్చి రాజు చేశారు. ఒక్క రోజులో రాజు అయింది ఎవరంటే ఆ దావీదు మహారాజు. అది దేవుని ఏర్పాట్లు. యేసు ప్రభువు కూడా బెత్లెహేములో పుట్టాలంటే పుట్టలేడు, కానీ దేవుని ఏర్పాటు. బెత్లెహేమ యూదా ప్రధానులు ఎంత మాత్రము అల్పమైన తాను కాదు. ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించు రాజు మీలో నుండి వచ్చును అని ఎవరిచ్చారంటే మీకు అలా 5:2 ఉంటుంది. బెత్లెహేమ ఎఫ్రాతా నీలో నుండి వచ్చు. చూసావా? కాబట్టి నీలో నుండి వచ్చును. ప్రవక్త ప్రకటించిన ప్రవక్త వచనాలు నెరవేరాలంటే యేసు ప్రభు ద్వారా నెరవేరాలి. యేసు ప్రభు ద్వారా నెరవేర్చాడు. కష్టపడి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? మనం ప్రజాసంఖ్యలో రాయబడాలి కాబట్టి రండి అని అందరూ కొన్ని వేల మంది, కొన్ని కోట్ల మంది వచ్చి అక్కడికి. కాబట్టి బెత్లెహేము ఏమైంది? బెత్లెహేము నిండిపోయింది పూర్తిగా. యేసు ప్రభు ఎక్కడ పుట్టాలా? పశువుల పాకలో పుట్టాలి. ఆయన పశువుల పాకలో పుట్టాలంటే ఏం జరిగింది? బెత్లెహేములో మొత్తం వచ్చేసి నిండిపోయారు పూర్తిగా. సత్రంలో కూడా స్థలం లేదంట. చూసావా? నక్కలకు బొరియలుండిను, ఆకాశ పక్షులకి గూడుండిను, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకైను స్థలం లేదు అని వాక్యం నెరవేరింది. ఇక్కడ స్థలం లేదు ఆయనకి. కాబట్టి ఆయన ఆ బెత్లెహేములో పుట్టాలంటే ఎక్కడ పుట్టాలి? పశువుల పాకలో పుట్టాలి. పశువుల పాకలో పుట్టాలంటే మటుకు స్థలం లేదు. సత్రంలోకి పోతే ఒక్కొక్కరు కూడా అందరూ ఇళ్ళలో పోతే నో వేకెన్సీ, స్థలం లేదు. కాబట్టి యేసు ప్రభువుకి స్థలము ఎక్కడ ఉండాలా? హృదయంలో ఉండాలి. హృదయంలో లేదు వాళ్ళకి. హృదయంలో యేసు ప్రభు స్థలం ఉండాలి. ఇష్టం అది కోరుకుంటున్నాడు ఆయన. పశువుల పాక అదే పనికి మాలిన హృదయముని ఆయన ఎప్పుడైతే ఆ పశువుల పాక ఆయన ఆహ్వానించిందో అది పవిత్రమైనది. కాబట్టి దేవుని ఏర్పాటులో అక్కడ పశువుల పాక పుట్టారు కాబట్టి ఆయన పశువుల పాకలోనే పుట్టాడు. కాబట్టి రెండోది ఏంటంటే ఆయన పశువుల పాకలో పుట్టడమే కాకుండా నజరేతులో గొర్రెలు కాపరు. యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి సహాయం ఎవరిని వాడుకున్నాడు? దేవదూతల్ని, గాబ్రియేల్ని, నజరేతుని, పశువుల పాకని. చూసారా? ఎన్నో చాలా ఉన్నాయి. నక్షత్రాన్ని, తర్వాత గొర్రెల కాపరుల్ని, తర్వాత జ్ఞానుల్ని, వీరందరూ దేవుని సువార్త ప్రకటించడానికి ఆయన వాడుకున్నాడు ఆయన. కాబట్టి ఆయన ఈ లోకంలోకి రావడానికి అనేకమైన వాడుకున్నాడు ఆయన. ఈయన పశువులు గొర్రెల కాపర్లకి లేరు కాబట్టి, ఎవరు చెప్పేవాడు కాబట్టి లేరు కాబట్టి ఏం చేశారు? ఆయన దేవదూతని పంపించాడు. అక్కడికి దేవదూత ఏం చెప్పింది?
వారి దగ్గరకు వచ్చి నిలిచిన ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి. ఆ, అయితే ఆ దూత భయపడకుడి, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు ఆ, మహా సంతోషకరమైన సువర్తమానము మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. మేము మీకు తెలియజేస్తాం. మహా సంతోషకరమైన సువర్తమానం అంటే ఏమన్నాడు? సువర్తమానం మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు మీకు పుట్టినాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. క్రీస్తు. కాబట్టి ఇవన్నీ దేవుని ఏర్పాట్లు తగినాయి. వాళ్ళకి ఒక నక్షత్రం కనబడుతుంది అక్కడ. దాని పేరు ఏం పేరు? ఆయన నక్షత్రం. కాబట్టి ఆయన యేసు ప్రభువుకు ఒక నక్షత్రం ఉంది. We wish you a happy Christmas. We wish you a Merry Christmas. We wish you a happy Christmas and Happy New Year. We wish you a happy Christmas. We wish you a Merry Christmas.
మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి మా గమ్య రాజా నీకు స్తోత్రాలు చేస్తున్న ప్రభావ ఆయన గడిచిన కాలమంతా క్షేమం కాపాడారు నీ వందనాలు 2024 సంవత్సరం అంతా క్షేమం కాపాడారు తండ్రి మరి డిసెంబర్ నెలలో అయ్యా 25వ తేదీ మమ్మల్ని అందరినీ నా ప్రభువ మీ ఆలయం చేర్చి ఆయన మీ స్తుతించుటకు గణపరచుటకు ఆరాధించుటకు ప్రార్థించుటకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చేస్తున్నాము మాకంటే గొప్ప శ్రేష్ఠులు బలవంతులు నశించిపోయారు తండ్రి నా ప్రభావ మేము జీవించున్నామంటే కేవలం ప్రభావ మేము ఉచితమైన సహాయం తెచ్చేయండి నా ప్రభావ మరి ఆయన ఈ సంఘాన్ని చూసి కాపాడండి సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని తండ్రి మీరు పేరు ఎవరితో జీవించి ఆశించండి ఆయన నా ప్రభు వారి కుటుంబంలో క్షేమము సంతోషము సమాధానము ఆరోగ్యము అనుగ్రహించి ఆశ్రయించమని నా ప్రభువ మరి సమయంలో తండ్రి అయ్యా నా ప్రభువ మరి వాక్యం అనే నా ప్రభు మరి సంఘ కాపరి తండ్రి ఆయన వినిపించాడు నేను కూడా తండ్రి నాకు తెలిసిన ప్రభు జ్ఞాపకం ఉన్నాయి నా ప్రభు మరి వాక్యం చెప్పాను తండ్రి కాబట్టి ఆయన వారి హృదయాల్లో మేము చెప్పిన మాటలు తండ్రి నాటుకున్నట్టుకు సహాయం చేయమని నా ప్రభు రక్షకానికి స్తోత్రాలు చేయిస్తూ ఈ లోకానికి తండ్రి మీరు తగ్గించుకొని ఈ లోకానికి వచ్చారు తండ్రి నీ కొనాలు చేస్తున్నట్టు ఆయన పరలోక భాగ్యాన్ని విడిచి నా ప్రభావ మరి నా దిక్కులుగా ఈ లోకానికి నా ప్రభావ మరి వచ్చి నా ప్రభావ మా పాపాల నిమిత్తము నా ప్రభావ మీరు నా ప్రభావ మేము అనుభవించాల్సిన నా ప్రభావ పాపాలను తండ్రి మీరు అనుభవించి నా ప్రభావ మీ శివుడు మీ యొక్క ప్రశస్తమైన విలువైన రక్తాన్ని చిందించి తండ్రి మా పాపాలను యావత్తును కడిగి నా ప్రభావ మరి సమయంలో తండ్రి మీ బిడ్డలుగా నేను సూచించేవారికి గణపరిచేవారికి ఆరాధించేవారికి చేస్తూ నా ప్రభు రక్షణ స్తోత్రాలు చేస్తుంది నా ప్రభావ ఈ సంఘం ఎల్లప్పుడూ తండ్రి నేను సూచించే కుటుంబంగా నా ప్రభావ మహింపరిచే కుటుంబంగా నా ప్రభావ మరి సంఘంగా ఉండలాగా జీవించి ఆశ్రయించమని నాకు మీ చిత్తమై తండ్రి అయ్యా నా ప్రభావ మరి ఆలయాన్ని తండ్రి ఆలయాన్ని ఇంకనూ ప్రభావ పెద్దగా కట్టాలనే ప్రభావ ఉద్దేశం తండ్రి మీ చిత్తమైతే నా ప్రభావ ఆయన మాకు ఆయన ఆర్థిక సహాయం ప్రభావ మీరు మాకు పంపించమని మమ్మల్ని జీవించమని నా ప్రభు రక్షకానికి స్తోత్రాలు చేస్తూ మీరు మీ యొక్క ఆయన దాసులను కూడా కాపాడేందుకు ఉన్నారు తండ్రి నా ప్రభావ మరి ఎంతకాలం వరకు ఈ లోకంలో మేము జీవించాలని ఇష్టపడుతున్నారో అంతకాలం మీ కృపలో భద్రపరచండి నా ప్రభావ మీరు మాకు ఈ సమయంలో తండ్రి మీ ఆలయానికి వచ్చి నా ప్రభుత్వాన్ని స్థుతించే భాగ్యం సమయాన్ని మాకు అనుకూలపరిచే వివరాలు చేస్తూ విచితమైతే మరి ఈసారి ఆయన ఈ విధంగా మేము కనబరిచే భాగ్యం జీవిస్తూ మరి ఆయన వచ్చి చేరవచ్చిన బిడ్డలందరూ మీ ఆత్మ కుమరించబడుతుంది ఎల్లప్పుడూ తండ్రి వారు ఆయన నా ప్రభావ నా ప్రాణమా యెహోవా సంధించము నా అంతరం సంవత్సరమా ప్రతి సంధించము నా ప్రాణమా యెహోవా సంధించము ఆయన చేసిన ఉపకారం దేన్ని మరొకము అని నా ప్రభువా మరి మీరు దావీదు మహారాజు ఆయన మా చేసిన ప్రార్థన తండ్రి అప్పుడు ఆ విధంగా మేము కూడా తండ్రి ఈ లోకంలో ఆయన నేను సూచించే వరకు కనపరిచే వరకు ఆరాధించే వరకు ఉన్న జీవించమని నా ప్రభువా రక్షకానికి స్తోత్రాలు చేస్తూ మరి తిరిగి ఆయన మేము ఆ గృహాలకు మేము పోతుండగా మీ కృపలు భద్రపరిచి కాపాడి రక్షించి మరి నా ప్రభువా మరి మీ చిత్తమై తండ్రి మరి ఏమైనా మరి ఆదివారం తండ్రి మరి తిరిగి ఆయన సంఘ వస్తువులందరూ కలుసుకొని తండ్రి నేను సూచించే భాగ్యం తెచ్చామని అంతవరకు మీ కృపగా ఉండమని మరి ముఖ్యంగా ప్రభువా రాబోయే నా ప్రభావ 2025 సంవత్సరం తండ్రి ఆ యొక్క నా ఆశీర్వాదకరమైన నా ప్రభావ మరి సంవత్సరంలో మీరు జీవించమని 2025 సంవత్సరంలో నా ప్రభావ ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు తండ్రి నా ప్రభావ ఏ ఒక్కరు తప్పిపోకుండా తండ్రి అయ్యో అందరూ సజీవులుగా నా ప్రభావ కుటుంబాలుగా ప్రభావ ఆ యొక్క 100 సంవత్సరంలో చేరే భాగ్యము ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ఆశ్రయించమని నా ప్రభావ మీ హస్తం పట్టుకొని తండ్రి నా ప్రభావ మా యొక్క 100 సంవత్సరంలో చేరే భాగ్యము ప్రతి ఒక్కరికి ఆయన ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ఆశ్రయించమని వేడుకుంటూ సమస్తమాలు మా రక్షకుడు శ్రీ కుమార్ క్రీస్తు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు అది కుమారుడు యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ కళ్యాణ సహవాసం నడుపుతా తేగ దేవుడు సన్నది ఇప్పుడు వెళ్ళిన సదాకాలం మన కుటుంబాలన్నిటికీ నా ప్రభావ మరి ఆయన బిడ్డలందరికీ ఇప్పుడు వెళ్ళినప్పుడు సదాకాలం నడిపించి ఆశ్రయించి కాచి కాపాడు కాక హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్